Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దెబ్బలు పడతాయి లేదా దెబ్బలు తింటావు. ఇవన్నీ రోజు మనం వాడేవే. వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే దెబ్బలు పడతాయి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఇఫ్ యూ డూ, ఇదేమో మనము అని చెప్పేటప్పుడు, ఇక్కడ మనం యూ అని కూడా రాసుకోవచ్చు. అంటే టీచర్ వెర్షన్లో చెప్పేటప్పుడు. ఇది స్టూడెంట్ వెర్షన్ అయితే వి. ఇఫ్ వీ డోంట్ ఆన్సర్ వెన్ ఏ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ వీ మే గెట్ బీటెన్. ఒరే మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేదుకో మనకు తన్నులు పడతాయిరా అన్నప్పుడు వి, స్టూడెంట్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇది పిల్లలు మాట్లాడుతున్నారు. అదే స్టూడెంట్ అయితే టీచర్ అయితే యూ అని చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ when a question is asked, you may get beaten. Okay, you may get beaten. Next, some more sentences. If you don't study well, you will get scolded. తిట్లు తింటావు. నువ్వు సరిగ్గా చదవకపోతే తిట్లు తినాలి. ఓకే. ఇఫ్ we come late to school, the teacher will punish us. మనం లేట్గా గనక వచ్చామనుకో స్కూల్కి, టీచర్ పనిష్ చేస్తారు. If you don't do homework, you will be in trouble. నువ్వు చాలా ఇబ్బందులో పడతావు. If you make noise in class, the teacher will shout at us. Okay? మన మీద అరుస్తారా టీచర్. If you don't respect elders, they will get angry. మనం పెద్దవాళ్ళని గౌరవించకపోతే వాళ్ళు మన మీద కోప్పడతారు. తన్నులు తినడం, తిట్లు తినడం, అరవటం ఇవన్నీ ఒకటే రకానికి సంబంధించినవి. ఇఫ్ యూ టచ్ ఫైర్ యూ విల్ గెట్ బర్న్డ్. ఇఫ్ యూ ప్లే ఆన్ ద రోడ్ యూ మే గెట్ హర్ట్. అంటే ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోయే పరిణామాల గురించి ఇఫ్. ఓకేనా. ఇఫ్ ఈ పని ఇప్పుడు నువ్వు చేయకపోతే రేపు పొద్దున ఇదిగో ఇలాగా జరుగుతుంది. ఇమ్మీడియట్ ఫ్యూచర్ అనమాట ఇది. ఇఫ్ తోటి కొన్ని సెంటెన్సెస్ వస్తే అప్పటికప్పుడు వచ్చేవి. ఇఫ్ అండ్ ఇఫ్ ప్రజెంట్లోనే ఉంటుంది, రిజల్ట్ కూడా ప్రజెంట్లోనే ఉంటుంది. ఓకేనా. ఇది ఒక టైపు. కొన్నిసార్లు ఇఫ్ అనేది క్వశ్చన్ ఒక కండిషనల్ అనమాట. ఇవన్నీ ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది ఇట్లయితే అది అట్లా అవుతుంది అన్నప్పుడు ఇఫ్ తోటి 3 కండిషన్స్ చెప్పవచ్చు. ఇఫ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉండి దాని పరిణామం అనేది ఫ్యూచర్లో ఉండడం, ఇది ఒక టైపు. ఇంకొకటి ఇది ఇఫ్ అనేది 2 ఇమాజినరీ అనమాట. ఇది 2 జరగవు, కానీ ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది, ఇంకొకటి ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఓకేనా. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. అంటే 2 కూడా ఇమాజినరీ థింగ్స్ అనమాట. ఈ 2 జరగవు, కానీ ఇట్లా జరుగుతుందేమో, ఒకవేళ నువ్వు ఇలా చేస్తే ఉంటే ఇలా జరిగి ఉండేది. నువ్వు అప్పుడే గనక కరెక్ట్గా చేసి ఉంటే ఇప్పుడు ఈ కష్టం నీకు వచ్చి ఉండేది కాదు. అంటే అది కరెక్ట్గా చేయడానికి సాధ్యం కాదు, ఈ కష్టం రాకుండా ఉండడానికి అవకాశం లేదు, ఆల్రెడీ జరిగిపోయినాయి అనమాట. ఇలాంటివి 3 ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.